Hi team, Kumundara team. I'm founder of Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students ask about, so sir, ఏంటి అసలు ఇంపార్టెంట్ అసలు ఎన్ఎంసీ రూల్స్ ఇంపార్టెంట్ అంటే అసలు టాప్ 3 ఎన్ఎంసీ రూల్స్ ఇంపార్టెన్స్ అని అడుగుతున్నారండి. అసలు ఏమేమి అసలు ఎన్ఎంసీ రూల్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెక్ చేయాల్సిన అసలు మెయిన్ ఒక 3 ఎన్ఎంసీ రూల్స్ ఉంటాయండి. ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది కంపల్సరీగా మీరు 100% చెక్ చేసుకోవాలి, అదర్వైజ్ ఆ డిగ్రీ అనేది 200% ఇన్వాలిడ్ అవుతుంది, నాట్ ఓన్లీ ద ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. సో కాబట్టి కంపల్సరీగా ఆ టాప్ 3 ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% చెక్ చేసుకోవాలి. సో ఈ ఎన్ఎంసీ రూల్లో ఫస్ట్ భాగం వస్తుంది సార్ మనకి నెక్స్ట్ ఎగ్జామ్ అండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీకు తెలుసుకోవాల్సింది టాప్ 3 ఎన్ఎంసీ రూల్స్లో ఫస్ట్ ఎన్ఎంసీ రూల్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సార్ నేషనల్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి నెక్స్ట్ అంటారు. అంటే నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. అంటే ఈ నెక్స్ట్ అనేది ఏంటంటే సార్ దీంట్లో నెక్స్ట్ 1 అండ్ నెక్స్ట్ 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 1 వచ్చేసరికి ఎంబీబీఎస్ ఎగ్జిట్ ఎగ్జామ్, నెక్స్ట్ 2 వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ మెడికల్ పీజీ. సో ఓకే, మీకు అర్థమైందండి. నెక్స్ట్ 1 అనేది మన అంటే నెక్స్ట్ 1 ఎగ్జామ్ రాస్తే మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది పాస్ అయితే. నెక్స్ట్ 2 ఎగ్జామ్ రాస్తే 100% వస్తుంది, మనకి మెడికల్ పీజీ సీట్ అని వస్తుంది. అంటే ఒకటోమో ఎగ్జిట్ ఎగ్జామ్, అంటే ఒకటోమో నీట్ ఎగ్జామ్ లాంటిది, అంటే దాంట్లో మంచి స్కోర్ వస్తే మనకి మెడికల్ సీట్ వస్తుంది. ఇంకోటోసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. అది నెక్స్ట్ 2 అనేది ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకటో ఎగ్జిట్ ఎగ్జామ్. ఓకేనండి. సో కాబట్టి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సార్ మీరు ఇండియాలో చదివినా, సో మీరు ఇండియాలో చదివినా అది ఏ క్యాట్ అవ్వచ్చు, బి క్యాట్ అవ్వచ్చు, సి క్యాట్ అవ్వచ్చు, అంటే ఫ్రీ సీట్ అవ్వచ్చు, గవర్నమెంట్ సీట్ అవ్వచ్చు, పెయిడ్ సీట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద సీట్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకు ముందు ఏంటంటే సార్ మనకి ఎంబీబీఎస్లో ఎంటర్ అయ్యారనుకోండి, డైరెక్ట్గా ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చేది. 100% సర్టిఫికేట్, 100% గ్యారంటీ అనమాట. బట్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే మనకి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ క్వాలిఫై అయినట్టు, మన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తున్నట్టు. దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. ఇది అబ్రాడ్లో కూడా అంతే. ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసింది, ఇండియాలో కూడా అంతే. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే అది క్వాలిఫై అయితే మాత్రమే. బిఫోర్ 2019 వస్తుంది సార్ మనకి 2019 బిఫోర్ వచ్చేసరికి ఎంసై ఉన్నప్పుడు, సో వన్స్ మన ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యామనుకోండి, అది ఏ క్యాట బి క్యాట డైరెక్ట్గా 100% సర్టిఫికేట్ వచ్చేది, ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండేది కాదు నెక్స్ట్ లాంటిది. ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత వీళ్ళందరూ మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. బట్ ఎంసైని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఎంబీబీఎస్లో మీరు జాయిన్ అవ్వండి. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. మెడికల్ పీజీకి ఎలా అవ్వాలంటే, మెడికల్ పీజీలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే నెక్స్ట్ 2 ఎగ్జామ్ రాయండి. అంటే ఇక్కడ నెక్స్ట్ 1 అనేది ఒక మనం ఏంటంటే ఈ నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేసి క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ అవ్వచ్చు, మంచి 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 అంటే మంచి టాలెంట్, మంచి సబ్జెక్ట్ ఉన్న డాక్టర్స్ని బయటికి తీసుకురావడమే దీని ఉద్దేశం అనమాట. సో మనకి ఈ రేంజ్ ఆఫ్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే మనకు హై క్వాలిటీ, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రమే, అది మంచి అంటే మంచి నాలెడ్జ్, మంచి సబ్జెక్ట్ ఉంటేనే, అంటే మనకి మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, మంచి వే ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, వే ఆఫ్ హ్యాండ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్, మనం బట్టి కూడా అయ్యేది కాదు. సో కాబట్టి అలాంటి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, సెలెక్ట్ చేసుకున్న కంట్రీ అనేది వెరీ 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 ప్రామినెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. సో అబ్రాడ్ అంటే మనం సజెషన్ ఇస్తాం. ఇండియాలో ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు సీట్ రావాలి, మార్క్స్ని బట్టి మీకు యూనివర్సిటీ వస్తుంది. 400 డేస్ ఒక రకమైన సీటు, 500 డేస్ ఒక రకమైన సీటు, 600 డేస్ ఒక రకమైన సీటు, 700 డేస్ ఒక రకమైన మెడికల్ సీట్స్ వస్తాయి. సో మీరు ఎలాంటి మెడికల్ కాలేజ్ చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 100% అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ అనేది కూడా పాస్ అయితే మాత్రం మీకు ఇండియాలో మెడికల్ పీ సీట్ వస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చెప్పితే యు ఆర్ నథింగ్. అంటే అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది. అబ్రాడ్ వాళ్ళు ఏంటంటే ఆ కంట్రీలో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ కంట్రీ చదివితే ఆ కంట్రీ నుంచి ఆల్రెడీ మనకి ఎంబీబీఎస్ అవుతాం కాబట్టి 100% సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి 2వ డిగ్రీ మనకి. అది ఇండియాలో వాళ్ళకంటే ఇది ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇండియాలో చదవలేరు, అబ్రాడ్ వెళ్ళలేరు. అదే మీరు అబ్రాడ్లో అక్కడ కంపల్సరీ సీట్ వస్తుంది కాబట్టి 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తారు, లేదంటే నుంచి యూఎస్, యూకే, కెనడా వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటీ అనమాట మనకి నెక్స్ట్ ఎగ్జామ్ వల్ల. అబ్రాడ్ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇండియా వాళ్ళకి ఒకటే మాత్రమే. అయితే నెక్స్ట్ ఎగ్జామ్, లేకపోతే లేదు. అదే అబ్రాడ్ వాళ్ళకి
అయితే నెక్స్ట్ ఎగ్జామ్, లేకపోతే యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదంటే ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఎన్ఎంసీ రూల్ ఇది. నెంబర్ 2 ఎన్ఎంసీ రూల్ సరే సార్ స్ప్లిట్ ఎంబీబీఎస్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే సార్ ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ మెడికల్ పీజీ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ యూఎస్ కరికులం అని, లేకపోతే అంటే 2 years ఒక చోట చదవండి, 2 years ఇంకో చోట చదవండి, 2 years ఎంబీబీఎస్ ప్రీమెడిసిన్ ఒక చోట, మెడికల్ ఎంబీబీఎస్ ఒక చోట 2 years, తర్వాత ఇంటర్న్షిప్ ఒక చోట, ఇలా చదువుతారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదండి. మనకి కంపల్సరీగా ఒకసారి ఇండియాలో ఏ విధంగా చదువుతాము, 4.5 years ఎంబీబీఎస్ ఒకటే కాలేజ్, 1 year ఇంటర్న్షిప్ ఒకటే కాలేజ్, ఏ విధంగా చదువుతాం సేమ్ లైక్ దట్ అలానే చదవాలి. ఇక్కడ ప్రీ మెడిసిన్ ఒక చోట, అక్కడ ఎంబీబీఎస్ 2 years ఒక చోట, తర్వాత ఇంకో చోట అలా చదివితే ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ ద ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేది ఆ డిగ్రీ 0. మనకి ఏదంటే ఇంటర్లో చెప్తారు, మీరు బైపీసీ జాయిన్ అయినప్పుడు మీకు ఏం చెప్తారు, నీట్ అంటారు, లేకపోతే ఇంకోటి ఎంసెట్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ అంటారు. ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ చెప్తాం, ఇంటర్మీడియట్తో పాటు నీట్ చెప్తాం. ఇండియాలో చదవద్దు, అబ్రాడ్లో చెల్లదు, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ నాట్ వ్యాలిడ్ అనమాట. సో కంపల్సరీగా ఎంబీబీఎస్ అంతా ఒకే కాలేజ్, ఒకే యూనివర్సిటీ, ఇంటర్న్షిప్ అంతా ఒకటే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదివితేనే ఆ డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. దట్ ఈస్ ద స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. రూల్ నెంబర్ 2. సో రూల్ నెంబర్ 3 వస్తారు సార్ కంపల్సరీగా చాలా మంది ఏంటంటే ఓకే ఖచ్చితంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. ఆ కంట్రీలో ఏదైతే మీరు కంట్రీ జాయిన్ అవుతున్నారో ఆ కంట్రీలో కంపల్సరీగా మీరు రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి. అంటే ఆ కంట్రీలో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అయిన డాక్టర్ అయి ఉండాలి. ఆ తర్వాత మాత్రం ఇండియాలో మీకు ఎలిజిబుల్ అవుతారు, అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఆ కంట్రీలో వ్యాలిడ్ అవ్వాలి. సో ఆ కంట్రీలో వ్యాలిడ్ అవ్వాలి, ఆ కంట్రీలో యూనివర్సిటీ, ఆ కంట్రీలో కాలేజ్లో ఇంటర్న్షిప్, ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ చేయాలి, ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీ. ఇలా మొత్తం చదివితే మాత్రం ఈ 3 రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఈ స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటే ఒకటే కాలేజ్, వేరే యూనివర్సిటీలు, వేరే కంట్రీలు మారితే ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఆ డిగ్రీ ఇన్వాలిడ్. తర్వాత సరిగ్గా ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి, డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలంటే ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఆ కంట్రీలో పెట్టి ఎగ్జామినేషన్, ఆ కంట్రీలో యూనివర్సిటీ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా, అంటే మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేది కంపల్సరీ 6 years ప్రోగ్రామ్లో మీరు ఎంబీబీఎస్ అనేది ఇంటర్న్షిప్ అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడితే మాత్రమే నాట్ ఓన్లీ ద ఆ పర్టికులర్ కంట్రీలోనే కావచ్చు, లేదా మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఇండియా ఇవన్నీ క్రాక్ చేయాలన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ అన్ని 100% వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, సెలెక్ట్ చేసుకున్న కంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమైంది కదా? ఇవన్నీ నేను చెప్పే ఎన్ఎంసీ రూల్స్ కాదండి. మీరు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేయండి, nmc.org.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్స్ వస్తాయి. ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి చెప్పారు అనేది. సో ఇవి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, బట్ కావాలంటే క్లియర్ కట్గా మీకు పీడిఎఫ్ పంపిస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎన్ఎంసీ రూల్స్ అనేది. సో ఈ రూల్స్ అన్ని ఏ విధంగా చెక్ చేయాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందా రాదా, అక్కడ డ్యూరేషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా, అక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా లేదా, అక్కడ స్ప్లిట్ ఎంబీబీఎస్ లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఎలా కనుక్కోవాలంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుందండి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే టుమారో వీడియోలో ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఇవి అనేది ఒకసారి చెక్ చేయండి, రూల్స్ రెగ్యులేషన్స్ అనేది. ఓకేనండి. సో ఇంకో విషయం కూడా అంటే రష్యాలో వచ్చేసరికి టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నౌ అవైలబుల్ అండి. అవన్నీ గవర్నమెంట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్మిషన్స్. బడ్జెట్ ఇస్ 25 to 35 lakhs డిఫరెంట్ యూనివర్సిటీ రైట్ నౌ అవైలబుల్. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్. ఇప్పుడు ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు జస్ట్ నామినల్ అమౌంట్ పెట్టి రిజర్వ్ చేసుకున్నారు అనుకోండి, మీరు అప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు కావాలంటే ఇటు అవ్వచ్చు, లేదంటే ఇండియా లేదంటే అటు, మీ ఇష్టం, మీ చాయిస్, నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంటాయి కాబట్టి. సో ఎవరైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా క్లారిఫికేషన్స్ కావాలంటే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. మీ ఇంకా ఎంబీబీఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, ఆర్ జస్ట్ గో త్రూ ద Dr. Bridge Abroad MBBS YouTube channel. You can get the full knowledge about all the countries, all information available on my Dr. Bridge Abroad MBBS YouTube channel. Okay, thank you very much.